వెజ్ లేదు హీటా లేకుండా బయట హీట్ ఉండాలి. నా ఒళ్ళే హీట్ అయిన వాళ్ళు హాయిగా ఉన్నట్టు నాకేందో వెజ్. ఇటువంటి ఫ్రీగా వారు చెప్తాను, ఇది ఫ్రీగా ఇస్తానని పాడుతుంది, మనకు ఫ్రీగా పనికి మన మీద సైడ్ ఎఫెక్ట్ వస్తే నా ఏం చేసింది లోపల వాళ్ళ మైండ్లో పాడు నిజం. ఓద చెప్తాను మీరే తలుచుకోండి, కలుస్తారా దంచగా అన్నింటిలో కలుస్తారు. అందులో ఏం చేయకూడదు అంటే ఇక్కడ నడిచే విషయాలు మీరు ఏం చేయకూడదు, బయట షేర్ చేయకూడదు. అప్పుడు ఎంత తెలిపించేది. ఫస్ట్ పాయింట్ ఏం చేయాలంటే మిమ్మల్ని ప్రతి చెప్పాలి. ఫస్ట్ నా ప్రాబ్లం ఇటమని గురించి ఇటమా నా బాధపడింది నేటికి అక్కడ ఇంత రోజు అవుతాయి నాతో రోజు ఇంత మరి చేంజ్ అయి ఉంటాయి. ఇప్పుడు నా బాగా ఉండే ఇది నాతో ఫీలింగ్స్. సెకండ్ పాయింట్ నన్ను చాలా మంది నాకు వచ్చాను, షుగర్కి వచ్చాను, బీపీకి వచ్చాను, అందరూ బాగుండేది. నా కన్నారు చూస్తే నా కన్నారు చూస్తే అందరివేమి బాగుండేది. ఒక సూరి వచ్చి చూడు, అక్కడ వచ్చి ఒక సూరి వచ్చి చూడు. నెక్స్ట్ పాయింట్ వాళ్ళు అడుగుతాను అడగపోతాను మీరు చెప్పాలి. ఏంటి భయపడాల్సిన అవసరం లేదు, అక్కడ ఏ సైడ్ ఎఫెక్ట్ లేదు. డాక్టర్ సైడ్ ఏం చేసి ఉండేరు, దీనికి రికగ్నేషన్ చేసి ఉండేరు, డాక్టర్ చెప్పుండేరు దీని సైడ్ ఎఫెక్ట్ ఏది ఎందుకోసం చెప్పి. మన గవర్నమెంట్ ఏం తీసుకుంటారు, దీనికి మెడికల్గా సర్టిఫికేట్ ఇచ్చుంటారు. ఇది ఒకే ఆడేది 2 ఏడాది లేదు, 23 years రన్ చేసి ఉండేరు. ఇండియాలో ఏమి 200 బ్రాంచెస్ దగ్గర ఉంటుంది. మన హైదరాబాద్లో 2 బ్రాంచెస్ ఉంటుంది, విజయవాడ 2 బ్రాంచ్ ఉంటుంది. నాకు ఏ కాదు 2 ఏడాది పైకి ఏమి రన్ చేసి ఉండేరు. నువ్వు భయపడాల్సిన అవసరం లేదు. ఒక సులువు వచ్చి అలా చూసిన తర్వాత ఏం చేయి, నువ్వు డిసైడ్ చేయి. మళ్ళీ వాళ్ళు ఏం వాళ్ళకి ఇక్కడ ఎంత చేశారు నాకు చెప్పేది అర్థం అవ్వదు, నాకు చెప్పని తెలవదు, నాకు చెప్తే అర్థం అవ్వదు, నాకు చెప్పని తెలవదు. నువ్వేం చేయి, ఒక సూర్యుడు ఇంత అడ్రస్ ఇంత విషయం ఒక సూర్యుడు వచ్చి చూడు, దాని తర్వాత నువ్వు డిసైడ్ చేసు కావాలన్నా అవుతావు డిసైడ్ చేసు. నెక్స్ట్ పాయింట్ వాళ్ళు అడగద్దని అడగకపోతే నేను చెప్పాలి. ఏ ఖర్చు లేదు అక్కడ, డబ్బు ఇవ్వాల్సిన అవసరం లేదు. దానికి స్క్రీన్ తెచ్చుకోక, డబ్బు ఇవ్వాల్సిన అవసరం లేదు, దానికి స్క్రీన్ తెచ్చుకోక. నువ్వు వచ్చి చూడు, నీకు బాగా ఉంటుంది చూడు, నీకు బాగా ఉంటే నువ్వు ఏం చేయి, నిన్న బదులు చూడు. నాకు బాగా ఉంటుంది నాకు చెప్పాను, నీకు బాగా ఉంటే నువ్వు నీకు చూడు. ఇదే వారికి ఏమి ఫీజు. ఇది కష్టమై ఈజీగా ఈజీ లేదు. బాగుంటే ఎత్తుకో, ఎత్తుకు చెప్పు, అయిపోయింది. దాని తర్వాత ఏమి ఇద్దరు అడుగుతాను, మీరు ఒకే మాట చెప్పాలి. నాకు నువ్వు ఒక స్కూల్ చూడు, దాని తర్వాత రాకపోతే ఈ విషయం చెప్పకపోతే వాళ్ళకి భయం రాదు, వాళ్ళకి క్యూరియాసిటీ వచ్చు. క్యూరియాసిటీ అంటే ఏమి ఆరో ఏమి ఇంకా చెప్పారు అంటే ఏం దాకా జరుగుతుంది. పోయి ఒక సూర్యు ఏం చేస్తాం, పోయి చూస్తారంట. ఇంటెన్సీ వచ్చిన కంటే వాళ్ళకి భయం రాదు, సందేహం రాదు. అర్థమవుతుంది మీకు. దీనికి ఆపోజిట్గా ఏం వచ్చింది, వాళ్ళకి క్యూరియాసిటీగా వచ్చింది. అందులో మీరు ఏం చేయండి, బయట తెలిపియబోదు మీరేమి మిమ్మల్ని పట్టిను కంపెనీని పట్టి చూడండి. అందువల్ల మీరు ఏం తెలుసుకోవాలి, కంపెనీ కొద్ది విషయాలు మీరు తెలిసి పెట్టుకునేది చాలా అవసరం. అర్థమైందా? అర్థ పాయింట్ ఏమిటంటే ఎందుకు మీరు డబ్బు లేక ఇచ్చేది, ఇది మీకుంటే డౌట్. ఈ 2025 ఉండే ఈ కాల టైంలో ఓన్ ఫ్రీగా ఇస్తుంది. మీరు ఫ్రీ ఇచ్చిన ఏం బెనిఫిట్ ఇది, ఎంత దగ్గర నడిపించి చాలా డబ్బులు మంచి పెట్టింది. బ్యాంక్ ఫస్ట్ జాబ్ పెట్టండి. యాక్చువల్లీ ఏమిటంటే ఓ ప్రోడక్ట్ని ప్రమోట్ చేసేదానికి చాలా మార్కెటింగ్ చేయాలి ఉండాలి. అర్థమవుతుందో ఓ ప్రోడక్ట్ని ప్రొడ్యూస్ చేసేయచ్చు. ఈ ప్రోడక్ట్ ఏం చేయాలంటే ప్రమోట్ చేయాలి, వారికి పబ్లిక్కి నాకు ప్రమోట్ చేయాలి. దీనికి ఎంతమంది మార్కెట్ చేసి నా ప్రమోట్ చేసేసి పెట్టిదా ఈ ప్రోడక్ట్ ఏమో పబ్లిక్పై చేయండి. అర్థమవుతుందా? అప్పుడు బయట చూసుండే అంత ప్రోడక్ట్తో మార్కెటింగ్ ఏమిటంటే విజువల్ మార్కెటింగ్. వారు చేసే మార్కెటింగ్ పేరు ఏమి
విజువల్ మార్కెట్, అதாவது మన కన్నుకుంటే చూసి దాన్ని కొనుక్కోవాలి, మనం పర్చేస్ చేసుకోవాలి. అర్థమవుతుంది మీకు? నో ఎక్స్పీరియన్స్, ఓన్లీ విజువల్. దాంట్లో విజువల్ మార్కెటింగ్, నో ఎక్స్పీరియన్స్. ఓన్లీ మీకు ఇచ్చేది ఎక్స్పీరియన్స్. నో ఓన్లీ విజువల్ మార్కెటింగ్. మీరు టీవీ చూసారు, దాన్ని చూసి మీరు ఏమి చుమ్ము కొనిపెట్టి దాన్ని